पुण्यवत्याः सौभाग्यवत्याः भर्ता सह कुटुम्बस्य दीर्घायुष्याभिवृद्ध्यर्थम् पुल्लटगोत्रस्य श्रीचरणनामधेयस्य चरणजीवनः दीर्घायुष्याभिवृद्ध्यर्थम् पुल्लटगोत्रस्य श्रीभवन्नामधेयस्य चरणजीवनः दीर्घायुष्याभिवृद्ध्यर्थम् सकलविद्यापारकत्वसिद्ध्यर्थम् वसिष्ठगोत्रस्य साम्बशिवरावनामधेयस्य धर्मपत्न्याः कृष्णकुमारीनामधेयवत्याः सह कुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थम् पौडिवलगोत्रस्य गिरिधरनामधेयस्य धर्मपत्न्याः साम्राज्यनामधेयवत्याः सह कुटुम्बस्य दीर्घायुष्याभिवृद्ध्यर्थम् कुमारस्य दिनेशनामधेयस्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम मम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम इह जन्मनि जन्म अंतर कृत यौवन कौमार वार्ततेषु जाग्रतु स्वप्न सुषुप्ति अवस्थातु मनोवाचाय ग्रहसि कर्मे क्रिया प्रकाशे च ज्ञानसः अज्ञानकष्ट संभावित कृत समस्त पापक्षयार्थं मम सहकुटुम्बस्य सर्व अपमृत्यु दोष परिहार द्वारा तीर्थ आयुष्य अभिवृद्धि अर्थं मम जन्म नक्षत्र जन्मराशि वशातु नाम नक्षत्र नाम राशि वशातु जन्मांश नामांश दोषान वशातु ये ग्रहाः अरिष्ट कामेषु स्थिताः तेषां ग्रहणाम् अत्यन्त शुभैः एकादश स्थान फल सिद्ध्यर्थम् अस्मिन् ग्रामे अस्मिन् स्थिता क्षामरापर महामारी प्रवेश अग्निभय चोरभय समस्त भय निवृत्त्यर्थं यथाशक्ति ब्राह्मण चातुः वर्णाना समस्त भोग ऐश्वर्य अभिवृद्धि अर्थं न्याय परिपालन अर्थं श्रीरामनवमी महापर्वणि पुण्यसमये हनुमतो सीता लक्ष्मण भरत शत्रुघ्न सपरिवार समेत कल्याण श्रीरामचंद्रमूर्ति परिपूर्ण मम गृहे धनकनक वस्तुवाहन कांचन पुत्र पौत्र अभिवृद्धि अर्थं रामचंद्र परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं समस्त मंगल भवति अर्थं वेदोक्त आयुः प्राप्त्यर्थं सकल श्रेयः अभिवृद्धि अर्थं धर्म कार्य मम गृहे कल्याण परंपरा अभिवृद्धि अर्थं श्रीरामनवमी महापर्वदिनं
శ్రీ శ్రీ అన్యోన్య అన్యోన్య సహాయేన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ రాజ్యం శుభకర్మ కరిష్యామి నమః. నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మీరు అక్షరం తీసుకోండి. అవాస్తి అర్థం మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. అన్యోన్యంగా చేస్తున్నప్పుడు ప్రధానంగా ఒక లించి పెట్టండి. పూజ సరిపోతుంది. ఇందాక కలశారాధనకి ఇది తీసుకున్నారు కదా, దాన్ని దీనికే పెట్టేస్తారా? అన్నిటికీ ఇదే వాళ్ళం. తదంక కలశారాధన కరిష్యే కలశం గర్భపుష్పాక్షతైరభ్యర్చ్య. దాంట్లో అక్షతలు పుష్పాలు వేసి అమలబాగు పోలించి ఉంచుకోండి. కలశస్యం భైరిష్ణ కంఠే రుద్రస్తమాశ్రుతః మూలే రుద్రస్థివ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః ఉక్షౌ దశాకరాः సర్వే సప్తద్వీపావసుంధర అర్పే రుద్రజగతే సామవేదోహ్యధర్మణః అంగైష్ణహితాः సర్వే కలశాంత సమాశ్రితాః. నీలస్మిత్తులు ఉండండి. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సద్భకాదే యోజవేస్మిన్ సన్నిధిం కురు కావేరి భద్రాది కృష్ణవేణి జగౌతమి భాగీరథి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆజాంతు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణోత్సవ పూజార్థం మహాగణాధిపతి పూజార్థం మమ అనుకోండి. అందరూ కూడా యజమానస్య సమస్త దురితక్షయకారకః కలశోదమి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజా ద్రవ్యాన్ని చల్లండి. దేవం ఇక్కడ చల్లి మనము నేను చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య చల్లండి. అందరికి అక్షతలు పుష్పాలు ఇక్కడ ఉన్న వాళ్ళకు 2 గింజల అక్షతలు తీసుకోండి. అక్షతలు ఎక్కువ వాడకూడదు. చక్కగా గణపతిని ధ్యానం చేసుకోండి. వక్ర మండల మహాకాయ కోటి సూర్య సంప్రభ నిర్దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః. హరిద్రబిందే మహాగణాధిపతి నామాహయామి పూజయామి. గణపతికి ఎరుపు అంటే ప్రీతి. ఎరుపు ఒక ఎర్ర పుష్పం పెట్టండి. తర్వాత ధ్యానం చేసుకోండి అందరూ కూడా. తతః ధ్యానం ఆరాధన కరిష్యే. మళ్ళీ మీరు చూడండి. పౌలభాగంగా ఇలా అందరూ కూడా భూదేవికి నమస్కారం చేసుకోండి. భూమిని సంప్రాధ్య నూతన వస్త్రమావేశ్య యథాశక్తి తందులాన్ని విధాయ. పౌలభాగంగా కలశం తాపండి. ఆ కలశం ఇది కలశం విధాయ. ఓం ఇమం మే వృణశ్రుతిభిః పద్యాచ ప్రణయాత్మామస్యురాచకే సుమంగళీరయం మృధోరిమా కౌసరే తపశ్వదా సౌభాగ్యమస్యై ధర్మాయాధాస్తం విపరేతనా. తదంక ఆవాహనం కుర్యాత్. మీరు తీసుకొని నేను తమలపాకు వేసుకుంటాను. ఆ చోట మీరు అవన్నీ అందులో ఉన్న రకాలు దాంట్లో పూలు కూడా వేసుకుంటారు. సీతావల్లభాధీమహి తన్నో రామచంద్రః ప్రచోదయాతు. అక్కడ పెట్టండి. అస్మిన్ కలశే రామచంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. రామచంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. జనకపుత్రే చ విద్మహే రామవర్యే ధీమహి తన్నః సీతా ప్రచోదయాతు. సీతాదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి. రామానుజాయ విద్మహే దాశరథాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణః ప్రచోదయాతు. లక్ష్మణమావాహయామి స్థాపయామి పూజయామి. త్వం భరతాయ నమః. భరతమావాహయామి స్థాపయామి పూజయామి. శం శత్రుఘ్నాయ నమః. శత్రుఘ్నమావాహయామి స్థాపయామి పూజయామి.
आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात् सूर्यपुत्रे च विद्महे हनुमत्पत्न्यै च धीमहि तन्नः सुवत्सला प्रचोदयात् सुवत्सला समेता प्रसन्नाञ्जनेय स्वामिमावाहयामि स्थापयामि पूजयामि सूर्याष्टमेति सम्प्राप्ते सूर्यपूजां च कारयेत् अस्य वदेर्भरद्वाज विश्वामित्रौधगो नमः वसिष्ठो धवलकृष्ण सप्तैके ऋषयस्तथा कश्यपादि सप्तर्षिणावाहयामि स्थापयामि पूजयामि सूर्याष्टमेति सम्प्राप्ते सूर्यपूजां च कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मपीडोपशान्तये सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि चन्द्राष्टमेति सम्प्राप्ते चन्द्रपूजां च कारयेत् चन्द्रध्यानं प्रवक्ष्यामि मनःपीडोपशान्तये चन्द्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि कुजाष्टमेति सम्प्राप्ते कुजपूजां च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि लोकपीडोपशान्तये अंगारग्रहमावाहयामि स्थापयामि पूजयामि बुधाष्टमेति सम्प्राप्ते बुधपूजां च कारयेत् बुधध्यानं प्रवक्ष्यामि बुद्धिपीडोपशान्तये बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि गुरुवर्ष्मेति सम्प्राप्ते गुरुपूजां च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि पुत्रपीडोपशान्तये बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि शुक्राष्टमेति सम्प्राप्ते शुक्रपूजां च कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि पत्नी पीडोपशान्तये अधिदेवता प्रत्यधिदेवता सहिता स्थापयामि पूजयामि संज्ञाष्टमेति सम्प्राप्ते शिवपूजां च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये अधिदेवता प्रत्यधिदेवता सहिता शनैश्वरग्रहमावाहयामि स्थापयामि पूजयामि राह्वरिष्टेति सम्प्राप्ते राहुपूजां च कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि चक्षुष्पीडोपशान्तये राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि केत्वरिष्टेति सम्प्राप्ते केतुपूजां च कारयेत् केतुध्यानं प्रवक्ष्यामि ज्ञानपीडोपशान्तये केतुगणमावाहयामि स्थापयामि पूजयामि इन्द्रं वा विष्णुस्पृहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः प्राग्भागे इन्द्रं दिक्पालकमावाहयामि इन्द्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि आग्नेयदिग्भागे अग्नये नमः अग्निं दिक्पालकमावाहयामि दक्षिणदिग्भागे यमः नमः यमं दिक्पालकमावाहयामि दक्षिणदिग्भागे यमाय नमः यमं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि नैऋतिदिग्भागे निरुतये नमः निरुति पूजां साधनं तावत्मम्मितभावेन सूत्रेऽस्मिन् सन्निधिं कुरु अक्षुतवेदिकामिद रक्षाबन्धन यज्ञोपविदभिर्देवताभ्यो नमः स्थिरो भवा वरदो भवा सुखो भवा सुप्रसन्नो भवा स्थिरासन कुरु दानिमिद गन्धं चल्लंడి रक्षाबन्धन यज्ञोपविदभिर्देवताभ्यो नमः गन्धं समर्पयामि पुष्पं वेयंడి हम आकाशदत्तात्मने पुष्पं समर्पयामि चक्कगा धूपं विदिशति यं वायुदत्तात्मने धूपमाघ्रापयामि అయిపోయింది परम तेजस्वत्मने వెలిగి చేయడం సులువు కానీ అది చేయడం వల్ల మనకి దోషం వెలిగి చేయడం చాలా వెలిగి చేయడం అక్కడ మనం స్టార్టింగ్లో చేసింది అదే కర్మ సాక్షి అని మనం చేసిన ప్రతిదానికి సాక్షి ఉంటాం
ఇయం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపం స్థాపిత దీపం దర్శయామి. తమలపాకుతో నీళ్లు చల్లండి. ఇందాక అట్టుపండు వేయండి. అట్టుపండు ఇందాక పాడిపోయింది. ఇందాక పాడిపోయింది, అక్కడ పెట్టారు. 2 ఖర్జూరకాయలు నివేదన పెట్టండి. అక్కడ ఖర్జూరకాయలు నీళ్ళు చల్లండి వాటి మీద. ప్రాణాత్మనే నమః, అపానాత్మనే నమః, జ్ఞానాత్మనే నమః, ఉదానాత్మనే నమః. నీళ్ళు చల్లండి. ఆచమని సమర్పణ అక్షతలు వేయండి. ఆత్మనే తాంబూలాది సమస్త సర్వ పూజా సమర్పయామి. ఒక రక్ష తీసుకోండి. సీతారామ కళ్యాణ మహోత్సవంలో స్వామి వారికి రక్షాబంధనం చేస్తున్నారు. అందరూ చక్కగా చూసి నమస్కారం చేసుకోండి. ఇందిరా రమణ గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం విశ్వేత్తాతే సపరేషు ప్రవాచ్యాయ చకర్ధమ భవన్మిత్ర సున్వతే పారావతం యత్పురుషం స్వభావృణోశ్వరభాయ హరే. స్వామివారి పాదాల దగ్గర అక్షతలు వేయండి. రక్షాబంధన ధారణ ముహూర్త సుముహూర్తమస్తు అంటే స్వామి వారికి 3 సార్లు నీళ్లు చూపించి అక్షతలు విడిచిపెట్టేసేయండి. ఒకసారి కూడా అందరికీ చూపించండి. యజ్ఞం స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి అని కూలి పడుతుంది. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహజం పురస్కారో ఆయుష్యమగ్రియం ప్రజముచ్చ శుద్ధం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. పవిత్రం ధృత్వా ఆచమ్య. మళ్ళీ స్వామివారికి 3 సార్లు నీరు చూపించి మళ్ళీ విజయం. స్వామివారికి మధువర్క సమయము. పెరుగు బెల్లం లేదా పెరుగు 2 దిగుట్ల అన్నాద్యం వీర్యం తేనాహం మధునామథం కేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో నామథం యోసాని సకన్మంత్రేణ విస్తూష్ణీం త్రిప్రాశ్యాం. 3 సార్లు అయిపోయిన తర్వాత స్వామివారికి పట్టలు మధువర్క సమయంలో సమయించబడతారు. ఓం యువం వస్త్రాణి మే వసావసాధే యువనక్షత్రామంతవః సర్గాః అవాదిన తమృతాని విశ్వక్తేన మిత్రావరుణాసజేతే. తమ భక్తులు సీతారామ కళ్యాణ మహోత్సవనందు పేరు చెప్పండి, ఇంటి పేరుతో సహితంగా. వంకాయలపాటి వేణుగోపాలరావు గారు వారి ధర్మభద్ర దంపతులు ఇరువురు కూడాను స్వామివారి మధువర్క సమయమునందు భక్తితో నమస్కరించేస్తున్నది మధువర్క వస్త్రత్రయం వేసేసేయండి. యువం వస్త్రాణి మే వసావసాధే యువో నక్షత్రామంతవః సర్గాః అవాదిన తమృతాని విశ్వక్తేన మిత్రావరుణాసజేతే.
కొబ్బరి బొండాలు తీసుకోండి. ఒకటి వెనకాల వాళ్ళిద్దరినీ కలిపి ఒకటి కూర్చుకోమని చెప్పండి. మీరు ఒకటి కూర్చోండి. ఎవరు చల్లండి. గౌరీ రంగనాథకృష్ణ దేవతాభ్యో నమః. గంధం సమర్పయామి. పుష్పం వేయండి. పుష్పం సమర్పయామి. మొత్తం అది తెలుగు లేకుండా రాయండి. గౌరీ రంగనాథకృష్ణ దేవతాభ్యో నమః. గౌరీ రంగనాథకృష్ణ దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. ధూపం చూపించండి. తర్వాత 2 ఖర్జూరకాయలు నివేదన పెట్టండి. గౌరీ రంగనాథకృష్ణ దేవతాభ్యో నమః. నైవేద్యం కీడుదలటి ప్రోక్ష్య పరిశిక్ష్య పంతరీకాక్షవాసుదేవజనాత్మన ప్రజామయంద్రవిజం పవిత్రం కురు సర్వదా. గౌరీ రంగనాథకృష్ణ దేవతాభ్యో నమః. ఖర్జూర ఫల నివేదయామి. చూపించండి. జ్ఞానాత్మనే నమః. అపానాత్మనే నమః. జ్ఞానాత్మనే నమః. ఉదానాత్మనే నమః. కీడుదలండి. సర్వదత్తాత్మనే తాంబూలాది సమస్త సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షతలు వేయండి. స్వామివారు మండపంలో వచ్చారు, కూర్చున్నారు. మామూలుగా మండపం ప్రత్యక్షంగా చేసుకుంటాం కదా. దైవాధీనం మొత్తం జగత్తు మొత్తం దైవాధీనంలో ఉంటుంది. మరి దేవతలు ఎవరి అధీనంలో ఉంటారయ్యా అంటే మంత్రాధీనంలో దేవతలు ఉంటారు. లోహం పెట్టారు అక్కడ. ఒక దేవత పూర్తి రావాలంటే లోహం కానీ లేకపోతే మనం దీంట్లో కాయిన్స్ పెడతాం. చూసారా? ఏదైతే పెడితే మంత్రం చెప్పినప్పుడు ఆ దేవత వచ్చి కూర్చుంటారు. మనం ఏ పూజ చేస్తున్నా సరే, చండీ హోమం చేస్తున్నా, లేకపోతే శివుడికి అభిషేకం చేస్తున్నా, ఇంకొక పూజ చేస్తున్నా, ఆ దేవత సంబంధించిన మంత్రం చెప్తే కానీ అక్కడ వాళ్ళు రాదు. మనం దేవతల్ని పిలుచుకున్నాము. తర్వాత రామపక్షంలో కశ్యపాది సప్తఋషులు, వశిష్ఠాది సప్తఋషులు అందరూ కూడా మనం ఋషులతో సహా నవగ్రహాలతో సహా వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనకి కనిపించదు కానీ మనం మంత్రం చెప్పి పిలవంగానే మనం ఇందాక గణపతి పూజ చేసాం. గణపతి వచ్చి కూర్చుంటాడు. వీళ్ళందరూ ఎట్లా పూజ చేస్తున్నారు అని ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం ఆదౌ పూజ గణాధిప ఆ పూజ చేసుకున్నాడు. ఒకసారి ఆదౌ పూజ గణాధిప మనం ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం వినాయక చవితి రోజు కూడా మనం ముందరగా పశుపతి గణపతికి పూజ చేస్తాం. అలా ముందస్తుగా గణపతి పూజ చేసుకున్నాం. తర్వాత మనం స్వామివారిని, తర్వాత లక్ష్మణ స్వామి వారిని, భరతుడిని, తర్వాత ఆంజనేయ స్వామి వారిని అందరినీ విగ్రహాలు ఉన్నాయి కానీ లోపల శక్తి ఉండదు. ఆ శక్తి రావాలంటే ఏం చేయాలంటే మంత్రంతో చెప్పి ఆ మంత్రంతో ఆ దేవతల మూర్తిని అక్కడ ఆవాహన చేయాలి. వచ్చి వాళ్ళు వస్తారు. మనం ముందస్తుగా భాగంగా చక్కగా రాగానే మనం మండపానికి రాగానే కాళ్ళు కడుగుతాం కదా. ఇందాక మీతో కాళ్ళు కడిగించాం కదా. మామూలుగా స్వామివారిని రాగానే మనం ఏదైతే మనం పెళ్లిలో మామూలుగా చూసుకున్నా ఆడపెళ్లి వాళ్ళు మనకి కడుగుతారు. అలానే చక్కగా పాద ప్రక్షాళన చేస్తున్నాం. స్వామివారిని తీసుకొచ్చి రక్షాబంధనం ధారణ చేశాం, యజ్ఞోపవీతం ధారణ చేశాం, రజత యజ్ఞోపవీతం ధారణ చేశాం. తర్వాత స్వామివారికి మధుపర్కాలు అంటే మనం తలంబ్రాలు పోసుకోవడానికి కానీ, స్తోత్రం మామూలుగా సుముహూర్తాన్ని పెట్టుకోవడానికి కానీ మధుపర్కము అంటే శుభప్రదము. శుభప్రదమైన శుభ్రమైన వస్త్రాలతో మనం స్వామివారికి మనం భక్తితో
చదివించుకుందాం అందరూ కూడా. తర్వాత ఇప్పుడు అమ్మవారిలో భాగంగా కన్యను వెతుకు రావడానికి, అంటే మామూలుగా శాస్త్రం ఏం చెప్పిందంటే కన్యను వెతుకు రమ్మని ఒక నలుగురు బ్రాహ్మణుని ఇచ్చి యోగుడైన కన్యని, అంటే ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి తగిన వరుణ్ణి తీసుకురమ్మని చెప్పి బ్రాహ్మణులు పంపిస్తారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారమే. సరిప్పుడు ఉన్న మనం స్వామివారి అనుగ్రహం కోసం చూసుకుంటున్నాం కాబట్టి మనం భక్తితో మామూలుగా 2 తాంబూలాలు బ్రాహ్మణుడిగా పక్కన పెట్టేసేసి మనం ముందుగా అమ్మవారికి గౌరీ కక్కడం చేసుకుని అమ్మవారికి వస్త్రాలు చేసుకుని శుభముహూర్తానికి వెళ్ళిపోవాలి. కాబట్టి దీపావళి 2 తాంబూలాలు పెట్టండి. అంటే అమ్మాయిని వెతికి తీసుకురావడానికి ఒక నలుగురు బ్రాహ్మణులకి ఇవ్వాలి మామూలుగా తాంబూలాలు. ఇద్దరు ఈయనపక్షంగా చెప్పండి. వేదార్థం కన్యా వరుణీధ్వం అది స్వామివారి దగ్గర పెట్టేసేయండి. 2 వంకలు తాంబూలం. వేదార్థం కన్యా వరుణీధ్వం వరుణీమహే అది స్వామివారి దగ్గర పెట్టేసేయండి. ఒకసారి మళ్ళీ మేడాలు ఆన్ చేయండి. అక్కడే ఉంది అది అక్కడ పెట్టేసేయండి. దేవార్థం కన్యా వరుణీమహే అనేది వెతుకుని తీసుకొచ్చేశారు. అమ్మవారికి ఇప్పుడు రక్షాబంధం అంటే గౌరీ పూజలో గౌరీ కంకణం ఇప్పుడు అమ్మవారికి కలుపుతున్నారు. మీరు పైకి తెచ్చి ఈ సూత్రం తీసుకొని ఇందాక చూపించినట్టుగా అందరికీ చూపించి స్వామివారి కుడి చేతికి పాటించి అమ్మవారి ఎడమ చేతికి కట్టండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర జగదంబ విష్ణుమాత పూజయ. స్వామివారి కుడి చేతికి పాటించి అమ్మవారి ఎడమ చేతికి కట్టండి. ఓం బృహత్సానక్షత్రవిష్ణయ విష్ణుభౌజస్సు భృతముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం పాదేన సగరేణ రక్షా దేవ్యాః గౌరీ కంకణధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. తర్వాత వస్త్రాలు సుమంగళీర్యం మధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మై తన్మాయాధాస్తం విపరేతనా. సుమంగళీర్యం మధోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్య కలుషం సౌభాగ్యమస్యై తన్మాయాధాస్తం విపరేతనా. తమ భక్తులు చెప్పండి, పేరు చెప్పండి. అబ్బాయి పూసవాడి సాంబశివరావు గారు అమ్మవారికి మధుపర్క సమయం నందు భక్తితో నమస్కరించుతున్నది. పట్టు చీర పట్టు కుంకుమ సమస్త ఆభరణములు అక్షతలు వేయండి. పాదాల మీద అక్షతలు వేయండి. ఇద్దరు కూడా కొబ్బరి బండం కూర్చోండి. మేళం అంటారు ఒకసారి. మహాసంకల్పము చూడండి. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి గంధం అంటే చూడండి, ఈ గంధం వాడుతున్నాం. ఇది కాదు మనకి అవి అరగదీసింది చక్కగా మంచి సువాసన వచ్చేది అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి అన్ని కలిపి అయిపోయి తెలియటల్లా వాస్తవం ఎవరో గ్రహించాలి. ద్రవ్యేణ సువర్ణేన పూజయిష్యే. తదంగా సీతారామ కళ్యాణ మహోత్సవే కర్మణి మహాసంకల్ప శ్రవణం కరిష్యే. నమస్కారం చేసుకోండి. మహాసంకల్పం చేసుకోండి. అందరూ చెప్పుకోండి. మనం మామూలుగా చెప్పేది పూర్తి సంకల్పం, మామూలుగా రోజు ఎప్పుడు చెప్పుకునే సంకల్పం. దీని పేరు మహా. మహా అనే పదం ఏంటంటే సంస్కృతంలో చాలా గొప్పది, పెద్దది అని అర్థం అన్నమాట.
ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మహాసంకల్పం. ఈ మహాసంకల్పం ఎక్కడెక్కడ పఠించాలయ్యా అంటే వివాహ సమయంలో, తర్వాత నదీ స్నానం. మామూలుగా మనకి ఏదన్నా నోములు చేసుకునేటప్పుడు నదీ స్నానాలు ఉంటాయి. ఆ నదీ స్నానం చేసుకునేటప్పుడు అక్కడ ఏదైనా ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఇటువంటి చోట మహాసంకల్పం చెప్పుకోమని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మనం వివాహంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మహాసంకల్పం చెప్తున్నాం. అంటే మహాసంకల్పం అంటే ఒక గ్లోబ్ అన్నమాట. ఆ గ్లోబ్ లో నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఏ దగ్గర ఉన్నావు అనేది జూమ్ చేసి చూపించడం భగవంతుడికి. మనం మామూలుగా మొత్తం అన్నీ వస్తాయన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్న అన్నీ వస్తూ ఉంటాయి. చక్కగా వింటూ ఉండండి, ఎవరు మాట్లాడకుండా వింటూ ఉండండి. ఓం అథానంతవీర్యస్య భగవతో మహాపురుషస్య అజిత్యాపరిమళశక్త్యాభ్యమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తాం వ్యక్తమహదహంకారపృథివ్యక్తేజో వాయువ్యాకాశాద్యావృణేరావృత్యస్మహతి బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మపరః వైష్ణవాంతనాగశేషదక్షకాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానాముపరితలే భూర్భువస్సువర్మహజ్జనస్తమసత్యమిత్యోత్సప్తలోకానాం అధోభాగే చక్రవాళశేనమధ్యగత మహాసుమేరో సహస్రఘనానువర్తివి మహానారాయమాన ఫలిరాజరాజస్య శేషస్య సహస్రభణామణిమండలమండితే ఐరావతపుండరీకవామనకుముదాంజనపుష్పదంత సార్వభౌమ సుప్పదీకాఖ్యాశ్చరిత్కండి సుండాదండోత్తంభినే అమరావతి శోకవత్యం భవతి రేవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వమత్యలకావత్యాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిర్దతవర్ణవాయుకుబేర ఈశానాశ్వవిపాలక పరిపాలితే మహేంద్రమనయ సంస్కృతి హిమవద్వృక్షవద్వింధ్యమానయాత్ర సప్తకులాజనపతంగహిరణ్యశృంగమాన్యనత్కిష్కింధ ఋష్యశృంగాంగలోకాలోకాచల పంచమహాననాధిష్ఠితే రామశిగిరంది గయమృగపృథుమాంధాతృనిజాతమరుద్రీప పరతాంబరీష శివబిందు భగీరథ పరశురామే షోడశ మహారాజై పరిపాలితే అంకవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట కర్వాట మన్వాట పాణాటనాట పాండ్యమలుంధాంధ్ర భోటశాత భోజను గురు గాంధార్విదర్భ విదేహ బాహ్లిక పర్పర కేకయ కోసల కుందల కిరాత శూర సేన సేవన టెంకణ కొంకణ మత్స్యవత్రపాశ్వ భూర్జగమలయాల విశేష దేశ భాషా భూమిపాన చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకామలా పహారి కావేరి కుటమాలా తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విచిత్రకా వశిష్ఠ ప్రబలా కాశీ సరయో సర్వపాపః కుశావతి ఫల్గుని కర్మవయా పుణ్యతా పరిణితార్జనేక పుణ్యపురీ విరాజితే అయోధ్యామధురామాయ కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే జంబో ప్లక్షశామల శాకపుష్కరాఖ్య సప్తద్వీపదీపితే ఇంద్రకశేరు తామ్రక భస్మినాక సౌమ్య గాంధారవచార భారతేతి నవవర్షాస్మితే ప్రత్యేకం నవ సహస్రయోజన విస్తృతే దంతక వింధ్యక దంతక పదరిక నభూషణై సద్వైత గుహదేవతారు శ్వేతాఖ్యే తుషారణ్యాదివే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వేరోహ దక్షిణ విభాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్య ప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్య ప్రదేశే స్వగృహే అనుకోండి సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః వాసరస్తు భృగువాసరే పునర్వసు నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవ గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అథ భరతఖండే ఇదానీం తమ వర్తమానస్య బ్రహ్మణః శతపరిమితస్య యశో పూర్వార్థం పంచాశత్పదం భవతి అథ ద్వితీయపరార్థే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమే హరిత్రయోదశఘటికాద్విచత్వారివింశతిఘటికాగత దేశద్విఘటికాయాం ప్రథమ ప్రాణాయామకాలే పార్థివకల్ప అనంతకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్పవరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప పద్మకల్ప సావిత్రీకల్పానామంతర్వర్తి శ్వేతవరాహకల్పే స్వాయభవ స్వారోపిషోత్తమ తామసరైవ చాక్షుషమైవ సుతమన్యాత్మి బ్రహ్మ లక్ష రౌచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతః పరిణ సప్తవ సంఖ్యాక
వైవస్వతమన్వంతరే శ్రీమదాది విష్ణోర్మత్స్య కూర్మవరాహ నరసింహ వామన భాగవరాఘవ కృష్ణ బౌద్ధ కల్పిత శావతారాణం మధ్య పరిగణిత నవమ సంఖ్యాక బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమాంక శాలివాహన విజయాభినందనాకార్జున కళ్యాణ్య షట్చక్ర పురుష మధ్య పరిగణిత ఆత్మీయ సంఖ్యాక శాలివాహన శకే ఇదానీ అష్టావింశత్ మహాయుగే అష్టావింశత్ సహస్రాంతిక సప్తదశలక్ష కృతయుగే జాతే షట్నవతిసహస్రాంతిక ద్వాదశలక్షాబ్దయుక్త త్రేతాయుగే జాతే చతుషష్టిసహస్రాంతిక అష్టలక్షాబ్దసహిత ద్వాపరయుగే జాతే ద్వాత్రింశత్ సహస్రాంతిక చతుర్లక్షాబ్దే కలియుగే. చెప్పండి. అహంతు అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసార చక్రే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు పునః పునః అనేకథ జనిత్వా కేనవ అపి కర్మ విశేషేణ ఇదానీం అస్మిన్ మమ వంశే జాతస్య పేరు చెప్పండి. ఇప్పటివరకు చెప్పింది కూడా సంకల్పమే. ఈ సంకల్పం చెప్పడం వల్ల ఏంటయ్యా అంటే కన్యాస్తే మగపిల్లాడు కనుక ఇంట్లో పుడితే ఒక్క అందరూ అనుకుంటారు. మరి ఆడపిల్లలు పుడితే ఏంటి అందరూ అనుకుంటారు కదా. ఆడపిల్లకి ఇచ్చిన ఇదేంటో చెప్పన శాస్త్రంలో దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం. ఆడపిల్ల కనుక తండ్రి కన్యాదానం చేస్తే కనుక 10 తరాల తర్వాత ఆ ఉన్న తరం మొత్తం 21 తరాలు కలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మగపిల్లాడు ఇదా ఆడపిల్ల ఇదా? కానీ ఇక్కడ మగపిల్ల అంటే ఎందుకు చెప్పారు అంటే మనం తర్వాత కాలంలో మనకి పున్నామ నరకము అంటే శాస్త్రం పొడుగిచ్చిన నిర్వచనం ఏంటంటే జీవతో వాక్యకరణ. జీవించి ఉన్నంత కాలము తల్లిదండ్రుల మాట విన. తర్వాత ప్రత్యర్థం భూరి భోజన వాళ్ళు కట్టించిన తర్వాత చక్కగా వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ఊరు మొత్తం భోజనం పెట్టాలి. తర్వాత గయాయాం పిండదానాశ్చ గయ్యలో ఒక నువ్వు గింజ పరిమాణం అంతా అయినా సరే ఆ చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి. ఈ 3 లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పితృ అని చెప్పి శాస్త్రం చెప్పింది. జీవతో వాక్యకరణ, ప్రత్యర్థం భూరి భోజన, గయాయాం పిండదానాశ్చ. ఇప్పుడు ఎవరైతే చేస్తారు మనం బతికి ఉన్నంత కాలం జీవించి ఉన్నంత కాలము తల్లిదండ్రుల మాట వినాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే అది వినాలి. అది మంచా తప్ప చెడ పక్కన పెట్టేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే పితృవాక్య పరిపాలకుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మనం శ్రీరామనవమి సంవత్సరం చేసుకోవడం కాదు, రాముడు ఆచరించిన పని మనం చెయ్యాలి. ఆయన ఏం చేశారు అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం ఈజ్వల్ టు రాముడు, రాముడు ఈజ్వల్ టు ధర్మము. ధర్మం అంటే రాముడు చెబుతుంది. రాముడు పితృవాక్య పరిపాలకుడు ఎందుకు అయ్యాడు? ఆయన మొత్తం రేపు రాజ్యం పట్టాభిషేకం చేస్తాననగానే ఈ రోజు కైకేయి వరం కోరంగానే వెంటనే అడవికి వెళ్ళిపోమని చెప్పంగానే ఒక్క మాట మాట్లాడకుండా అడవికి వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు రోజుల్లో ఒక్కసారి పంపించండి, ఎవరినైనా కనీసం ఒక ఊరు పంపించండి, అండ్ నీకెందుకు నీ సంబంధం అవసరం నీకే తోసేస్తామంటారు. అదేంటంటే మనం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం చేసుకున్నాం కాబట్టి ఆయన నడిచిన ధర్మ మార్గాన్ని మనం కనుక నడుస్తూ ఉంటే ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది. సరే, ఇక్కడితో ఇది ఇందాక మనం వాక్యం చెప్పుకుంటాం. అలా పుత్రుడి యొక్క లక్షణాలు చెప్పింది శాస్త్రం. అలానే ఇప్పుడు కన్యాదానం చేస్తే ఎవరైతే కన్యాదానం చేస్తారో వివాహానికి లేకుండా పాప పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి వివాహానికి కానీ దానికి సంబంధించిన వస్తువు సహాయం చేస్తే ఆ ఎవరైతే సహాయం చేస్తారో అమోఘమైన ఫలితం చెప్పబడి శాస్త్రం. అందరూ చేసుకునే వాళ్ళు ఉండరట. కన్యాదానం చేసినా లేకపోతే దానికి సంబంధించిన డబ్బు చేసినా ఎలా చేసినా సరే అందరూ ఇస్తారనమాట. అంత ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ కన్యాదానానికి. సంకల్పం విడిచిపెట్టారా? చెప్పండి. కనక సంపన్న కనక ఆభరణై యుతాం దాస్యామి విష్ణవే బ్రహ్మలోక జిక్షయ కన్యే
మమ అగ్రతో భూయాః కన్యేమే దేహి పార్శ్వయోః కన్యే సత్ భూయాః త్వతు దాన మోక్ష మాప్నుయాం విశ్వంభరః సర్వభూతః సాక్షిణ్యః సర్వదేవతాః. ఎప్పుడు కూడా వివాహంలో సుముహూర్తం వారు ఎందుకు అంటున్నారు? సుముహూర్తం అంటే అందరూ జీలకర్ర బెల్లం అంటారు కాదు. వరుడు దృష్టి అమ్మాయి మీద, అమ్మాయి దృష్టి వరుడు మీద, అదే ఇంపార్టెంట్. కరెక్ట్ గా అదే సమయానికి ఫోటో జరగమనో లేకపోతే ఏదో చూస్తారు. శాస్త్రం ఎందుకు చెప్పిందండి? ఇప్పుడు ఉపనయనంలో వచ్చేసరికి ఉపనయన ముహూర్తంలోనూ జీలకర్ర బెల్లం లేదు, వివాహంలోనూ జీలకర్ర బెల్లం ప్రధానం కాదు. కానీ ఇది ఉంటుంది దీంట్లో అందంగా. అంటే వివాహంలో జరిగే ఏదైతే మంగళసూత్రము, తర్వాత స్వామి వారికి మన జీలకర్ర బెల్లం, అమ్మవారికి జీలకర్ర బెల్లం, మంగళసూత్రం, బిడ్డలు, ఇవన్నీ కూడా స్టెప్పుగా మనం వివాహం అనేది అమ్మాయిని సంస్కరింపజేసుకుని తన వంశంలోనికి ఆహ్వానం చేస్తున్నాం. వివాహంలో అమ్మాయిని పూర్తిగా సంస్కారం అమ్మాయి అది కరెక్ట్ గా చేసుకోకుండా కరెక్ట్ గా సమయానికి అందరూ బృందకాలంలో ఫోటోలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకనే ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్తున్నాను, నెల తిరిగే లోపల అందరూ విడాకులు అవ్వడానికి కారణం ఇదే. సరిగ్గా సంస్కారం జరగకుండా చాలా మంది ఎందుకంటే మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఏమంటే ఇలా అయిపోయిందంటే మాది ఏం చెయ్యాలి అంటారు. మరి సరిగ్గా చెప్పినట్టుగా సంస్కారం చేసుకుంటే గొడవలు రావు అని కాదు, వస్తాయి. ఆ వచ్చినా కూడా వాళ్ళిద్దరి సమన్వయంతో అండర్స్టాండింగ్ తో ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ కి అదే లోపిస్తున్నది. అది లేకుండా కూడా అంటే ఇది కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో మనం చేసుకుని అసలు ఎందుకైతే చెప్పారు శాస్త్రం, ఆ చెప్పింది ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇద్దరు పరస్పరంగా ముహూర్తం చూడమని. ఆ ముహూర్తం చూసుకుంటే ఆ బంధం ఏదైతే ఉన్నదో జీవితాంతం వరకు ఉంటుంది. అదే సుముహూర్తం అనేది మామూలుగా. ఇప్పుడు స్వామివారికి చక్కగా అభిజిత్ లగ్నంలో స్వామివారికి ముహూర్తం జరుగుతోంది. మీరు ఇందాక అన్నారు చూడండి, శ్రీరామ నవమి 10 వరకు ఉంటారన్నారు. అది తప్పు. 10 వరకు ఉన్నా ఈ రోజు మొత్తం నవమే. సూర్యోదయానికి ఏ తిరుగు వారికి ఎప్పుడైతే సుముహూర్తం పెడుతుందో కరెక్ట్ గా మీకు అదే సమయానికి మీకు కూడా పడుతుంది. అది మీ యోగం అంతే. ఆ విషయం మీకు నిన్న నా రాత్రి ఫోన్లో చెప్పచ్చు, కానీ ఆ సమయంలో చెప్తే మీరు ఏదో అనుకుంటారని చెప్పి సందర్భం వచ్చినప్పుడు చెప్తామని చెప్పాను నేను. అందుకని నవమి ఈ రోజు మొత్తం కూడా ఉంటుంది. నవమి వాళ్ళ 10 వరకే ఉంది వాస్తవానికి. నిన్న మధ్యాహ్నం నుంచి నవమి వచ్చింది. మనకి సూర్యోదయం ఏదైతే మనకి దగ్గర సూర్యోదయమే. ఆ సూర్యోదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు సూర్యోదయం వచ్చేటప్పుడు నవమే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏమంటే నమస్కారం చేసుకోండి. ఓం సానా దేవి మహావాశక్తయక్షతో ఆత్మాహారిషమంతరభ్రూః ధ్రువస్నిష్ఠాదిగాజలిః విషస్మా సర్వావాంఛత్తు మాత్వగ్రాశ్రవధిప్రశతు ధ్రువాద్యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతాయుమే ధ్రువో రాజా విశర్మయం ఇహైకైభిమావ్యధిష్ఠాః పర్వత ఇవావిగాజలిః ఇంద్రయివేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభినిష్ఠపగన్యతః అధరే సంతుషత్రవః ఇంద్రయివ రుద్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ వదీధరతు ధ్రువధ్రువేణ హవిషాః తస్మై దేవాభిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః జానక్యాః కమలామలాచర్ముడేయాః పద్మరాగాయుతాః న్యస్తారాః భవమస్తకేన విలసత్కుందః ప్రసూనాయుతాః శ్రేష్టాస్యామలకాజకాంతకలితాయాయంత్రనీరాజితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన తదేవ లగ్నం శుభం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. విగ్రహాన్ని పెట్టకుండా స్వామివారికి తాకరించి
అక్కడ కలుషం మీద పెట్టి మళ్ళీ అమ్మవారికి తగిలించి ఈ కలుషం మీద అదే ఆ పాదాల మీద పెట్టేసి అమ్మవారికి తగిలించి స్వామి వారికి పెట్టి తగిలించండి. పాదాల మీద పెట్టేసేయండి. ధ్రువం ధ్రువేణ తస్మై దేవాయ ప్రవద్ద అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్త సుముహూర్తమస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు నిదానంగా ఒకళ్ళు అమ్మవారు స్వామివారు చూసుకుంటున్నారు. అలా మనం భావన చెయ్యాలి. వాళ్ళకి జరగలేదని కాదు, ప్రతి కళ్యాణం కోసం మన కోసం వాళ్ళని తెలుసుకోవాలంటే చిన్నగా నిదానంగా చెయ్యండి. వాళ్ళు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అభ్యాసే వరుణాపతిఘ్నే బృహస్పతే అక్షతలు పెట్టి పాదాల మీద అక్కడ అయం ముహూర్త సుముహూర్తమస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. దాంట్లో ఒత్తులు ఉన్నాయా? నమోస్తుతే యోక్రమాంగల్యతే జై నమః ధ్యాయామి ఆవాహయామి సర్వతహృదయం సింహాసనం క్షదామి. ఇందాక కలశంలో నీళ్లు చల్లండి చక్కగా. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆ పాలు చల్లండి కొంచెం. యోక్రమాంగళ్యధిష్టానదేవతాభ్యో నమః క్షీరేణ స్నాపయామి. వస్త్రార్థే ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. సమర్పయామి. పసుపు కుంకుమ. యోక్రమాంగళ్యధిష్టానదేవతాభ్యో నమః రుద్రంజమిని సౌభాగ్యం గృహాణ హరి కుంకుమం శోభనం దిగుదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యంతాస్యామి సుందరి మంగళాయై నమః కుంకుమద్రవ్యం సమర్పయామి. చూస్తుండండి. శ్రీమాత్రే నమః. పంచమీ పంచసఖ్యోపచారిణి శాశ్వతి శర్మదా శంభమోహిని ధరాధర సుధా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాదీతా సర్వాదీతా శమత్కా సుమంగళి సుభగది సుభాసిని సుభాసున్యచ్చన ప్రీతా శోభనా శుద్ధమాన విద్యుదర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీమశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాదశయజ్ఞాతా షడధ్యాదీతరూపిణి అవ్యాజకరుణాపోత్తిరజ్ఞానధ్యాత
रत्नदीपिका आपादकोपविदिता सर्वानुलङ्घ्य शासन श्रीचक्रराजनिलया श्रीमन्त्रिपुरसुन्दरी श्रीशिवा शिवशक्त्यैक्यरूपिणी ललिताम्बिकायै नमो नमः योजितं प्रियं ग्रहाणं पत्रैः विरापः भट्यादीपं गच्छामि देवाय परमात्मने राहिमाकरकाद्धो नमोऽस्तु ते योत्रमाङ्गल्यप्रतिष्ठानदेवताभ्यो नमः दीपान्तरिषयामि చూపించి తర్వాత దీపం అంటండి చక్కగా స్థాపిత దీపం దీపాంతరిషయామి నీరు చల్లండి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అక్షీరం నివేదన పెట్టండి పాలు యోగక్రమాంగల్యభీతాదేవతాభ్యో నమః ఆమె నీరు చల్లండి प्रोक्ष्यामरिहत्यात्तरेकाक्षमासुरे वेदनात्मना अज्ञातचन्द्रव्यं पवित्रं कुरु सर्वदा योगक्रमाङ्गल्यभीतादेवताभ्यो नमः गोक्षें निवेदयामि प्राणात्मने नमः अपानात्मने आत्मने नमः समानात्मने नमः नीरु चल्लन्ति मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताविधानपरमोदं समर्पयामि पादौ प्रक्षालयामि आचमयामि योगक्रमाङ्गल्यभीतादेवताभ्यो ताम्बूलं समर्पयामि एकहारति योगक्रमाङ्गल्यभीतादेवताभ्यो ताम्बूलादि समस्त सर्वोपचारं समर्पयामि कर्पूरं वेलिगिंचु వెలిగించండి మళ్ళీ ఆ జ్యోతులు ఇప్పుడే కదండి వెలిగించింది భవానీ మహితం నమామి యోగక్రమాంగల్యభీతాదేవతాభ్యో నమః కర్పూరనీరజన సమర్పయామి కళ్ళను అందరికీ చూపించండి హర నమః పార్వతీపదయే హర మహాదేవ జగదంబ విశ్వనాథో జయ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి సమర్పయామి నీరు విడిచిపెట్టండి
ఇది భగవతి సర్వాత్మిక యోగమాగల్యభిష్టాదేవతా సుప్రీనాథు పూజ చేసి పెట్టుకో ప్రసాదం శిరసా గృహామి ಈಗ స్వామివారి కుడి చేతికి తాకించి మెడలో వేసి ఒకసారి వెనకాల ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ఆ వస్త్రం తీసి హర నమ పార్వదేవతయ హర మహాదేవ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. జగదంబ విశ్వమాతకు జయ. సూత్రం చూసుకోండి. సూత్రం ఆ మెట్టలు కూడా దాంట్లో తీసుకొస్తారా? అది అందరూ కూర్చొని కనిపిస్తుంది. నేను నైవేద్యం అన్నది అందరూ కూర్చోండి ఒకసారి. మూత అప్పుడే తీయమాకండి. నేను కొబ్బరి చెప్పులు మాత్రమే కొట్టమన్నాను. కొబ్బరి చెప్పులు మాత్రమే కొట్టండి. పంతునాదేన లోకరక్షణ హేతున కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదా శతం. స్వామివారి గుడి చేసి తాకించి విసిరేయండి. దేవ్యాః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. జాగ్రత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఇందిరా రమణ గోవింద గోవింద. పాదాల మీద అక్షతలు వేయండి. మాంగళ్య దేవ్యాః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. కాబట్టి మీరు ఇంటిలో దోశ ఇక్కడ పట్టండి. ఆ చేతిలో పాలు రాయండి. ఏ మమ్మీ వాళ్ళు అలా ఆచరణ చేసేది అలాగే మళ్ళీ ఇంకోసారి. ప్రజాపతిస్త్రిజాం యశః పుష్కర్యర్థాత్మనో కామస్య తృప్తిరానందం తస్యాగ్నే భాజయే హమాః మోదః ప్రమోద ఆనందః పుష్కర్యోర్నిహితః సవః తృప్త్యేవ కామస్య తృప్త్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తదాపి యజ్ఞర్వదతి అథేతి వాయురాహతతో హత్తేతి సత్యం చంద్రమాః ఆదిత్యస్తత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరత్న యశో యజ్ఞస్య దక్షిణా. పసుపు కుంకుమ చెప్పండి. యజ్ఞోనే కామః సమృద్ధ్యత. మళ్ళీ అందరికీ చూపించారా? అందరికీ చూపించారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. రాజా రామచంద్ర ప్రభువునకు జై. సీతామాతకు జయ. మళ్ళీ నాలుగోసారి నీళ్ళ తీసుకుని పోయేది. చెప్పండి. శ్రియోమే కామః సమృద్ధ్యత.
మీరు ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్తే ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయాలధాత్సపమో కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమాః మోదః ప్రమోదానందః ముష్కయోర్విహితస్తవః తృత్యేన కామస్య తృప్యాణి వేసి అందరికి చూపించేసి చెప్పండి భక్త ప్రజామే కామ సమృద్ధ్యత చూపించి వెళ్తే చూడడు పత్రం పుష్పం ఫలం తోయం ఆయనకి ఒక భక్తితో మనం ఒక పుష్పం సమర్పణ చేసినా అది సరిపోతుంది. కానీ పూజలు చేసేటప్పుడు మనకి ఏవైతే పట్టుకుంటాయి అంటే ఇట్లాంటివే పట్టుకుంటాయి. మనం ప్యాంటు షర్టు వేసుకుని భగవంతుడికి చేయడం ఇవన్నీ వీటి వల్లనే వస్తుంటాయి. ఇది చెప్తూనే ఉన్నాను కానీ మీరు ప్యాంటు షర్టు చూస్తున్నారు. ఎవరన్నా పోలే నేను ప్యాంటు షర్టు వేసుకున్నాను అని పక్కకి ఎవరన్నా జరుగుతారేమో చూస్తున్నాను కానీ అలానే పోస్తున్నారు వాళ్ళకి. అంటే నేను పోసాననే సాటిస్ఫాక్షన్కే వాళ్ళకి మొక్కుతున్నారు తప్పితే ఎవరైతే ధర్మం అంటే మనకి దీంట్లో ఒకటి ఉన్నది యాదేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత. సిగ్గు లజ్జ అనేది మీరు వినే ఉంటారు కదా. దాంట్లో సిగ్గు అంటే మీకు అందరికీ తెలుసు. మరి లజ్జ అంటే ఏంటి? లజ్జ అంటే ఏంటి అసలు? మామూలుగా సిగ్గు లజ్జ అంటారు కదా. సిగ్గు అంటే మామూలుగా అందరికీ తెలిసేది. మరి లజ్జ అంటే ఏంటి అసలు? ఆ పదానికి అర్థం ఏంటి? కాదు, లజ్జ అంటే ఏదైతే ధర్మ విరుద్ధంగా ఉంటుందో దాన్ని చెయ్యకపోవడం లజ్జ. ఒక చుట్టూ సభ్యులు ఉండి ఒక డబ్బు తీసుకుని అందరినీ పంచుకోమంటే ఒకడు దాంట్లో ఒకడు మాత్రమే ఆ డబ్బు వాడికి కాకపోయినా వాడు ముట్టుకోడు కదా. ఆ ముట్టుకోకుండా ఉండే లక్షణాన్ని లజ్జ అంటారు. అంటే అది డబ్బు కావచ్చు లేకపోతే చేసే పని కావచ్చు, ఇది చేస్తే నాకు మంచిది కాదు అనేది ఏదైతే ఉన్నదో బాధలు